తిరుమలలో భక్తుల ఆరోగ్య రక్షణ కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఫుడ్ అండ్ వాటర్ అనాలిసిస్ ల్యాబ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఈ ల్యాబ్ లో సిద్ధమైన తొలి నివేదికను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. FSSAI ప్రమాణాలకు అనుగుణంగా 50కి పైగా అత్యాధునిక పరికరాలతో ఈ ల్యాబ్ పనిచేస్తుంది. నిత్యం లడ్డు ప్రసాదం, ముడిసరుకులు, అన్నప్రసాదం, జల ప్రసాదానికి సంబంధించిన 60కి పైగా ఆహార, నీటి నమూనాలను ఇక్కడే పరీక్షిస్తున్నారు. ఈరోజు ఫస్ట్ రిపోర్ట్స్ అన్ని వచ్చాయి, చూద్దాం రెండంటే మా డిప్యూటీ హెల్త్ రావడం జరిగింది. రిపోర్ట్స్ కూడా అన్ని కూడా FSSAI పారామీటర్స్ ప్రకారం 11 పారామీటర్స్ కూడా చాలా అద్భుతంగా కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్, మనకి ద బెస్ట్ ఎక్విప్మెంట్స్ని ఇక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వాటన్నిటి కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ టెక్నికల్ పీపుల్ వాళ్ళని డిప్యూట్ చేయడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంది. దాంతోపాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం అన్నదానంలో సర్వ్ చేసే సాంబారు, రైసు, అలానే రసం కాడ నుంచి, చట్నీ కాడ నుంచి, అలానే మనం అంతకుముందు వాటర్ కన్నులు పంపించేవాళ్ళం. మనం ఇక్కడే అనాలిసిస్ చేసాము. రిపోర్ట్స్ కూడా చాలా క్వైట్ ఎంకరేజింగ్ గా, చాలా పర్ఫెక్ట్ గా అన్ని కూడా FSSAI నామ్స్ ప్రకారం కంప్లైంట్ రిపోర్ట్స్ చూస్తే చాలా సంతోషం. అలానే లడ్డు కూడా చేయటం జరిగింది. లడ్డూలో కూడా మైక్రోబయాలజీ కూడా చేయటం జరిగింది. సో మనకి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్, అన్ని కూడా స్టాట్యూటరీ నామ్స్ కంప్లై అయ్యి స్టాట్యూటరీ పారామీటర్స్ని కూడా టెస్ట్ చేసే ల్యాబొరేటరీ ఉండడం అనేది మనకి చాలా సంతోషకరమైన విషయం. రాబోయే కాలంలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి డేటా ఎప్పటికప్పుడే సేవ్ చేసి డేటా అనాలిసిస్ చేసుకొని ఎప్పటికంటే ఈ రిపోర్ట్లు బేస్ చేసి మనం కూడా వివిధ డిపార్ట్మెంట్లో లైక్ వాటర్ కానీ, లేకపోతే అన్నదానం కానీ, లేకపోతే లడ్డూలో కానీ, లేకపోతే ఏదైతే ల్యాబొరేటరీ పంపిస్తావో శాంపుల్, లేకపోతే ప్రొక్యూర్మెంట్ ప్రొవిజన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ ఉన్న రిపోర్ట్ని బేస్ చేసి మరింత ఎఫిషియంట్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, ఎఫిషియంట్ కుకింగ్ ప్రాసెస్, లేకపోతే డెలివరీ కూడా చేయొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఫస్ట్